భారతదేశంలోని పురాతన జ్ఞాన కథలలో ఒకటైన తెనాలి రామకృష్ణ కథల నుండి ఒక ఆసక్తికరమైన కథను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. రాజుల కథలు, వారి పరిస్థితులు మరియు వారు ఎదుర్కొనే సమస్యలు మనల్ని ఆకట్టుకుంటాయి. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. రాజు పరిస్థితి అనే ఈ కథను ప్రారంభిద్దాం. మాయా భవంతి. శ్రీకృష్ణదేవరాయలవారు తన మందిరంలో ఉన్నారు. రాత్రి భోజనమయ్యింది. ఆస్థాన గాయకులు హాయిగా పడుకున్నారు. అలా మహారాజు మంచి నిద్రలోకి జారుకున్నారు. పడుకున్న కాసేపటికి శ్రీకృష్ణదేవరాయలవారికి ఒక వింత కల వచ్చింది. ఒక అద్భుతమైన మాయాభవంతి కలలో కనిపించింది. ఆ భవంతి మిరుమిట్లు గొలిపే రాళ్లతో తయారు చేయబడింది. బాగా మెరిసిపోతోంది. విచిత్రంగా ఆ భవంతి గాల్లో తేలుతూ ఉంది. ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి కదులుతోంది. ప్రతి ఒక్కరూ కోరుకునే అద్భుతమైన సౌకర్యాలు ఆ భవంతిలో చాలా ఉన్నాయి. ఆ భవంతిలో ఒకేసారి 1000 దీపాలను వెలిగించవచ్చు. అదేవిధంగా క్షణంలో చీకటిలోకి ఆ భవంతి మాయమవుతుంది. ఎవరికీ కనిపించకుండా పోతుంది. మళ్లీ కనిపిస్తుంది. అలా ఆ భవంతి చిత్రవిచిత్రంగా ఉంది. చప్పట్లు కొట్టి పాట కావాలి అని కోరుకుంటే చాలు, గానగంధర్వులు వచ్చి పాటలు పాడతారు. కోరుకున్న వెంటనే అప్సరసలు వచ్చి నాట్యం చేస్తారు. చిటిక వేస్తే నోరూరించే వంటకాలు కళ్ల ముందు ఉంటాయి. కలలో మహారాజు ఆ భవంతిలో చాలా ఆనందంగా ఉన్నాడు. మరుసటి రోజు పొద్దున్నే ఆస్థాన పూజార్ల సుప్రభాతంతో మహారాజు మేల్కొన్నాడు. ఇదంతా కలనా? ఈ కల ఎంత చక్కగా ఉంది! నిజమైతే ఎంత బావుంటుంది అని మహారాజు కొంచెం బాధపడ్డాడు. తనకు వచ్చిన కలను స్పష్టంగా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ రోజు సభలో అందరూ సమావేశమయ్యారు. ఈరోజు ఉన్న సమస్యల్ని పక్కన పెట్టండి అని మహారాజు అన్నాడు. అందరూ మహారాజు వైపు వింతగా చూశారు. ఈరోజు మాకు ఒక విచిత్రమైన కల వచ్చింది అని తన కల గురించి అందరికీ చెప్పాడు. మా కలలో ఒక భవంతి వచ్చింది. అది గాల్లో తేల్తోంది. చప్పట్లు కొట్టి పాట కావాలని కోరుకుంటే చాలు, గానగంధర్వులు వచ్చి పాటలు పాడుతున్నారు. కోరుకున్న వెంటనే అప్సరసలు వచ్చి నాట్యం చేస్తారు. చిటిక వేస్తే నోరూరించే వంటలు కళ్లముందు ఉంటాయి అని మహారాజు చెప్పిన కల వివరాలు విని ఆ విచిత్ర భవంతి గురించి తెలుసుకొని ఆశ్చర్యంతో మహారాజును పొగిడారు. మా కల నిజం కావాలి, మాకు అటువంటి భవంతి కావాలి అని మహారాజు అన్నాడు. ఆ మాటతో అధికారులు, మంత్రులు బిక్కముఖం పెట్టారు. ఇంతమంది గొప్పవాళ్లు ఉన్న ఈ ఆస్థానంలో మా కలని నిజం చేసేవారే లేరా అని కొంచెం కోపం తెచ్చుకున్నాడు. ఆ అందమైన కల గురించి మహారాజు ఒక బహిరంగ ప్రకటన చేశాడు. నేను 1,00,000 బంగారు నాణాలిస్తాను. నా కలలో వచ్చిన మాయాభవనాన్ని ఎవరైనా నిర్మించగలరా అని అందులో మహారాజు కోరాడు. మహారాజు ప్రకటన రాజ్యం నలుమూలలకీ చేరింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మహారాజు కోరుకున్న మాయాభవనాన్ని నిర్మించడం అసలు సాధ్యం కాదని వారికి తెలుసు. కాని అలా మహారాజుతో చెప్పే ధైర్యం ఎవ్వరికీ లేదు. అటువంటి భవంతి ఎవరికైనా కలలో మాత్రమే ఉంటుంది అని మహారాజుతో మహామంత్రి అప్పాజీ చెప్పారు. కాని మహారాజు అది ఒప్పుకోడానికి నిరాకరించాడు. అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది, అందుకే మాకు ఆ కల వచ్చింది అని మహారాజు నమ్మకంగా చెప్పాడు. మహారాజు ప్రకటన చేసి చాలా రోజులయ్యింది. అటువంటి భవనం నిర్మించడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. మా కలల భవంతిని నిర్మించగల వ్యక్తిని కనుగొనే బాధ్యత ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరిది. ఒకవేళ మీరు కనుగొనకపోతే మీ అందరికీ శిక్ష తప్పదు అని మహారాజు అందరినీ బెదిరించాడు. ఆ మాటలు విని సభలో ఉన్న అందరూ ఆందోళన చెందారు. అప్పాజీ, మహారాజు చాలా కోపంగా ఉన్నారు. ఆ భవంతి నిర్మించడం మానవుల వల్ల కాదు, మీరే ఏదో ఒకటి చెయ్యాలి అని అందరూ మహామంత్రిని కోరారు. ఇటువంటి సమయంలో మనకి సాయం చేయగలిగేది తెనాలి రామకృష్ణ ఒక్కడే అని మహామంత్రి అన్నాడు. రాచకార్యం మీద తెనాలి రామకృష్ణ వేరే రాజ్యం వెళ్లాడు. ఇంకో 2 రోజుల్లో వస్తాడు అని అన్నాడు. 2 రోజులకి తెనాలి రామకృష్ణ విజయనగరం వచ్చాడు. అధికారులు, మంత్రులు అప్పాజీతో కలిసి తెనాలి రామకృష్ణ ఇంటికి వచ్చారు. జరిగిందంతా చెప్పారు. తెనాలి రామకృష్ణ చిన్నగా నవ్వాడు. మీరే ఏదో ఒకటి చెయ్యాలి అని తెనాలి రామకృష్ణని వేడుకున్నారు. ఎప్పటిలానే మహామంత్రి అప్పాజీ కూడా తెనాలి రామకృష్ణ తెలివితేటల మీద బాగా నమ్మకం పెట్టుకున్నాడు.
ప్రియమైన తెనాలి రామకృష్ణ, ఇప్పుడు మీరు మాత్రమే మహారాజుకి నచ్చిన ఆ కొత్త మాయా భవంతిని నిర్మించాలన్న కోరికను తన నుంచి దూరం చెయ్యగలరు. ఆ కల నెరవేరనిది. మహారాజు కోపం వల్ల అందరికీ కఠినమైన శిక్ష పడేలా ఉంది అని అప్పాజీ చెప్పాడు. మీరు చెప్పింది విన్నాం, మేము చెయ్యాల్సింది చేస్తాం అని సహాయం చేయడానికి ప్రయత్నిస్తానని తెనాలి రామకృష్ణ హామీ ఇచ్చారు. కొన్ని రోజులు గడిచాయి. సభ జరుగుతూ ఉంది. మీకు ఇచ్చిన గడువు దగ్గర పడుతోంది. మాయాభవంతి నిర్మించగలవాడి సమాచారం ఏమైనా దొరికిందా అని మహారాజు మళ్ళీ అడిగాడు. అంతలో భటులు లోపలికి వచ్చారు. మహారాజా, ఒక వృద్ధుడు తమ దర్శనం కోరుకుంటున్నాడు. అతడు చాలా ఏడుస్తున్నాడు అని భటులు చెప్పారు. వెంటనే ప్రవేశపెట్టండి అని మహారాజు అన్నాడు. కాసేపటికి వృద్ధుడు మహారాజును కలవడానికి లోపలికి వచ్చాడు. అతను న్యాయం కోసం ఏడుస్తున్నాడు. శ్రీకృష్ణదేవరాయలవారు ఇలా అడిగారు. చూస్తుంటే చాలా మంచి మనిషిలా ఉన్నారు. మీకు జరిగిన అన్యాయమేమిటి? ఏ సమస్య మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది? భయం లేకుండా జరిగింది చెప్పండి. మీకు న్యాయం చేస్తామని భరోసా ఇస్తున్నాను అని మహారాజు ధైర్యం చెప్పాడు. మహారాజా, నన్ను దోచుకున్నారు అని వృద్ధుడు విలపించాడు. ఎవరు వాళ్ళు? వివరంగా చెప్పండి అని అడిగాడు మహారాజు. నేను కొన్నేళ్లుగా కష్టపడి సంపాదించి దాచుకున్నవన్నీ దోచుకున్నారు. ఇప్పుడు నా దగ్గర ఒక్క నాణెం కూడా లేదు. మొత్తం దోచుకున్నారు అని వృద్ధుడు ఏడుస్తూనే ఉన్నాడు. మిమ్మల్ని ఎవరు దోచుకున్నారు? అది చెప్పండి ముందు అని మహారాజు కోపంగా అడిగాడు. వృద్ధుడు ఏడుస్తూనే ఉన్నాడు. ఇది చాలా పెద్ద నేరం. చేసిన వాళ్లకి శిక్ష తప్పదు. మీరు అతని పేరు చెప్పండి. నేనతన్ని వెంటనే ఉరితీస్తాను అని మహారాజు మాట ఇచ్చాడు. నేను మీకు పేరు చెప్తాను, కాని ఆ పేరు విన్నప్పుడు మీరు కోపం తెచ్చుకోకూడదు, నన్ను శిక్షించకూడదు. అలా అని నాకు మాట ఇవ్వండి అని వృద్ధుడు అభ్యర్థించాడు. మహారాజు కాసేపు ఆలోచించాడు. నేను వాగ్దానం చేస్తున్నాను, మీకు ఎటువంటి సమస్య ఉండదు అని మహారాజు అసహనంతో జవాబిచ్చాడు. నా సొమ్ము దోచుకుంది మీరే ప్రభూ అని వృద్ధుడు వణుకుతున్న స్వరంతో అన్నాడు. ఆ మాటతో సభలో ఉన్నవారందరూ లేచి నిలబడ్డారు. మహారాజుకి చాలా కోపం వచ్చింది. సేనాని కత్తితీశాడు. ఎంతటి హాస్యాస్పదమైన విషయం! మీకు ఎంత ధైర్యం! నన్నే దొంగ అంటున్నారు అని మహారాజు కోపంగా చూశాడు. తను వృద్ధుడికి ఇచ్చిన మాట జ్ఞాపకం చేసుకుని శాంతించాడు. మీకు మాట ఇచ్చాను కాబట్టి మౌనంగా ఉన్నాను. మీరనవసరంగా మా మీద నింద మోపారు. ఇప్పుడు ఏం జరిగిందో సరిగ్గా వివరించండి అని వృద్ధుడిని కోరారు. ఇది నింద కాదు, ఖచ్చితంగా మీరే చేశారు. గత రాత్రి నేను నిద్రపోయాక మీరు, మీ మంత్రులు, సైనికులు పరివారంతో కలిసి నా కలలోకి వచ్చి నా జీవితం మొత్తం కష్టపడి సంపాదించి పొదుపు చేసుకున్న సొమ్మును ఒక్కసారిగా దోచుకున్నారు. మొత్తం 5,000 బంగారు నాణాలు అని వృద్ధుడు జరిగింది చెప్పాడు. మహారాజుకి అసహనం పెరిగింది. బిగ్గరగా నవ్వాడు. మీరు మూర్ఖులా లేదా పూర్తిగా పిచ్చివారా అని మహారాజు గర్జించాడు. మీ కల ఎలా నిజమని భావిస్తారు? కలలు నిజం కాదు అని చిన్నగా అన్నాడు. మీ కలలోకి నేను వచ్చి మీ సొమ్ము దొంగతనం చేశానా? మీ సొమ్ము కలలో పోయిందా? ఇది ఎలా నిజమవుతుంది అని కోపంగా అడిగాడు. మీ కలలో వచ్చిన గాలిలో తేలే భవంతి నిజమైతే నా కలలో మీరు దొంగ అనేది కూడా ఎందుకు నిజం కాలేదు అని వృద్ధుడు గట్టిగా అడిగాడు. ఆ మాటతో మహారాజుకి తన పిచ్చితనం తెలిసివచ్చింది. ఆపై వృద్ధుడు తన గడ్డం జుట్టూ తీసి మహారాజు ముందు నిలబడ్డాడు. అది మరెవరో కాదు, తెనాలి రామకృష్ణ. తెనాలి రామకృష్ణ మహారాజు ముందు నిలబడి నమస్కరించి, మీ కలల భవంతి నిర్మించడం అసాధ్యమని మిమ్మల్ని ఒప్పించే ఏకైక మార్గం ఇదే అనిపించింది. అందుకే ఈ నాటకం. మమ్మల్ని క్షమించండి అని తెనాలి రామకృష్ణ వివరించాడు. మీ అందరూ నన్ను క్షమించాలి, నేనే పిచ్చివాడిలా ప్రవర్తించాను అని మహారాజు క్షమాపణలు చెప్పాడు. సభలో అందరూ తెనాలి రామకృష్ణకి జేజేలు కొట్టారు. మహారాజు తెనాలి రామకృష్ణకి 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు. ఈ కథ మనకు నేర్పే ముఖ్య విషయం ఏమిటంటే, ప్రతి ఒక్కరూ తమ స్వంత ప్రత్యేకతను కలిగి ఉంటారు మరియు ప్రతి ఒక్కరి దృక్పథాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. మీరు మరిన్ని కథలు వినాలనుకుంటే
ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం $1 కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ఇది మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత తక్కువ ధరగా ఉంటుంది. కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో మాత్రమే లభిస్తాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మరిన్ని అప్డేట్ల కోసం యూట్యూబ్ ఛానల్కు సభ్యత్వం తీసుకోండి మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వండి. మీరు ఈ కథను వీక్షించినందుకు ధన్యవాదాలు.